రైట్. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా గడపబోతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన భేటీ కాబోతున్నారు. మరి ముఖ్యంగా ఇక ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఎగ్జాక్ట్గా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు గారి భేటీ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో, అలాగే 2 గంటల 45 నిమిషాలకు హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ఉంటుంది. అలాగే రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో ఆయన మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ తర్వాత నీతి ఆయోగ్ ద్వారానే నిధులు అనేది రాష్ట్రాలకు వస్తున్నాయి. కాబట్టి పర్టికులర్గా నీతి ఆయోగ్తో రేపు ఉదయాన్నే ఫ్రెష్గా 9 గంటలకి నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యన్ కలవబోతున్నారు చంద్రబాబు. అలాగే ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో, ఉదయం 10 గంటల 45 నిమిషాలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో, అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, అలాగే జపాన్ రాయబారితో కూడా సమావేశం కానున్నారు. రేపంతా కూడా సీఎం చంద్రబాబు మొత్తంగా ఇవాళ రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైట్ షెడ్యూల్ తో ఢిల్లీ పర్యటన ఏపీ ముఖ్యమంత్రిది ఉండబోతోంది. అలాగే రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కి రానున్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ బాబు ఆన్ డ్యూటీ అన్నట్టుగా అప్పుడే అధికారంలోకి ఇలా రావడం, ప్రమాణ స్వీకారం చేయడం 12వ తేదీన ఆయన ఒక్కొక్క పనిని, ఒక్కొక్క రివ్యూని ఎలా తీసుకున్నారు, ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఎలా విడుదల చేస్తున్నారు. 1వ తారీఖు కంప్లీట్ అయ్యిందో లేదో, ఇవాళ మనం 4వ తేదీలో ఉన్నాం. 1వ తేదీ పెన్షన్లు ఇవ్వడం, అలాగే రివ్యూస్ పెట్టుకోవడం, అలాగే ఇసుక ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి ఆయన కొన్ని చర్యలు తీసుకోవడం, దాంతోపాటుగా ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అన్న దాని మీద అటు పోలవరం, అమరావతి మీద రివ్యూస్ పెట్టుకోవడం, దాని బడ్జెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం, దాంతోపాటుగా కొత్త కంపెనీలను ఆహ్వానించడానికి మరొక వైపు ఆయన ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే ఇప్పుడు ఢిల్లీ పర్యటన, ఇవన్నీ కూడా చకచకా కొనసాగుతున్న పరిస్థితులు. కాలికి బలపం కట్టుకొని మళ్ళీ ఆయన ఏదైతే 95ని ఏదైతే చూపించాలనుకున్నారో, CBN 1.0 ఆయన ఏదైతే అన్నారో ఆ 1.0 కనబడుతోంది ఢిల్లీలో. ఇవాళ దాదాపుగా 5 కేంద్ర మంత్రులు, అలాగే మోడీతో 5 భేటీలు, అలాగే రేపు దాదాపుగా 7 భేటీలతో ఢిల్లీలో కాలికి బలపం కట్టుకొని తిరగబోతున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సో మొత్తంగా చానాళ్ళ తర్వాత ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఆ ఢిల్లీ పర్యటన షెడ్యూలు, ప్రతిరోజు జరుగుతున్న ఒక షెడ్యూల్ అనేది అంటే నిజంగా అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను అనిల్, ఒక ముఖ్యమంత్రి షెడ్యూల్ అనేది అసలు మర్చిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి 10 ఏళ్ల షెడ్యూల్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ల షెడ్యూల్ కానీ మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తన షెడ్యూల్ ఏంటి అనేది, రోజువారీ షెడ్యూల్ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం ఈరోజు. ఏమనిపిస్తుంది? ఒక పనిచేసే వ్యక్తి ఏ స్థానంలో ఉన్నా వర్క్ మీదే దృష్టి ఉంటుంది. ఖచ్చితంగా సమాజ హితం, ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పాలకులు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సుభిక్షంగా, ఆనందంగా ప్రజలు ఉంటారు. అన్ని వర్గాలు కూడా ముందుకు వెళ్తాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత జరిగిన ప్రయత్నాల్లో మనం చూస్తే తొలుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయినా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత అభివృద్ధి ఆగిపోయింది, ఎంత వేధింపులు జరిగాయని అందరూ చూశారు. వాటి నుంచి వచ్చిన ఒక గుణపాఠం 164 సీట్లు కూటమి విజయం. అయితే ఆ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో బాధ్యతతో ముఖ్యమంత్రిగా తనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ అనుక్షణం ముందుకు వెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో.
ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక ప్రయత్నాలు కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన నిన్న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీని వెంటనే కూడా ఈ రోజు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు, ప్రధానితో సహా కేంద్ర మంత్రుల వరకు. అందరి దగ్గర ఏంటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, ఆ అంశాలే ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఇతర అంశాలు లేవు ఇక్కడెక్కడ. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది గడిచిన 5 ఏళ్లలో. వాటన్నిటిని ఓవర్కమ్ అవ్వాలి. అప్పుల భారం వడ్డీల రూపంలో పెద్ద ఎత్తున ఉంది. సంక్షేమం అందించాలి, అభివృద్ధిని గాడిలో పెట్టుకోవాలి, అమరావతి నిర్మాణం చేయాలి, పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి ఇన్ని అంశాల నడుమ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అందరినీ కలవబోతున్నారు. కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి అంశం పైన కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ఉందో ఎక్కడ హక్కుల కోసం ఒకవైపు పోరాడుతూ మరొక వైపు నిధుల సమీకరణ కోసం ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రయత్నం సాగిస్తా ఉన్నారు. గతంలో మనం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరును చాలా క్లియర్ గా చూసాం. ఇవాళ మళ్ళీ 4వ ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా పని ఇదే ఆయన మాట, ఆయన ధ్యాస. నేను అమరావతి శ్వేతపత్రం విడుదల సందర్భంగా కూడా ఆయన ఆవేదన మనం చూసాం. నిజంగా అమరావతి నిర్మాణం సక్రమైన మార్గంలో జరిగి ముందుకు వెళ్ళుంటే 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడే పుట్టేవి. దాని మీద ఆధారంగా మరో కొన్ని లక్షల కోట్లు అభివృద్ధి జరిగేది. అది ఆగిపోవడం వల్ల సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఒకటి నిలిచిపోతే ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలవడమే కాదు అధోగతి పాలైంది. దేశంలో ఎక్కడ ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈజీగా చెప్పగలిగే స్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రం ఉంది. దాన్ని గట్టెక్కించాలి, పోలవరం పూర్తి చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవాలి. వీటన్నిటికీ నిధుల సమీకరణ చాలా కీలకం. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి కొన్ని సంపాదిస్తే కేంద్రం చేతి నుంచి మరికొన్ని వస్తాయి. అవి సాధించడానికే ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. అన్ని శాఖల వారు రిపోర్ట్ తయారు చేయించుకొని ఏ శాఖలో ఎంత నిధులు మనకు రావాల్సిన హక్కు ప్రకారం ఉన్నాయి, పెండింగ్ బకాయిలు ఏంటి, మనము కేంద్రం కలిసి చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత, వీటన్నిటి లెక్కలతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను. నడిచే రోడ్డు దగ్గర నుంచి ఆకాశం ఎగిరే విమానం వరకు అన్నిటినీ సరళీకృతం చేసి ఈ రాష్ట్రంలో అందరికీ అందించాలనే ఆలోచన. ఎందుకంటే విమాన ప్రయాణం కూడా సులభతరం అయితే పెట్టుబడులు ఎలా వస్తాయో మనకు తెలుసు. సామాన్యులు నడిచే రోడ్లు బాగుంటే అభివృద్ధి పురోగతి ఎలా ముందుకెళ్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే నేను చెప్తాను, నడిచే నేల నుంచి ఆకాశం వైపు ఆకాశంలో ఎదురు చూసే విమానం వరకు ఈ మధ్యలో ఉండే వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా తన ఆలోచనకు ముందుకు పదును పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన 4వ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఖచ్చితంగా ప్రధానితో సహా అందరితో భేటీ కాబోతున్నారు. కాబట్టి అన్ని శాఖల నుంచి ఎంతో కొంత నిధులు సంపాదించే ప్రయత్నం, రాష్ట్రానికి ఊతమిచ్చే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేస్తున్న పరిస్థితి. లక్ష్మి గారు రైట్ అనిల్. సో మొత్తంగా అయితే ఆయన వరుస భేటీలు అయితే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా ఏ విషయంలో మనకి మంచి జరగబోతుంది, ఏ విషయంలో కేంద్రం సాయం చేయబోతుంది అన్న విషయాలను బయట తీసుకురాబోతున్నట్టున్నారు. ముఖ్యంగా అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కి వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అంటే 6వ తేదీన భేటీ కూడా ఉంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆయనకి ఇక్కడ ఒక ఘన స్వాగతం పలికేలాగా కనబడుతున్నట్టుంది పరిస్థితి. ఇది ఎలా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళు? రైట్ థ్యాంక్ యూ అనిల్. సో మొత్తంగా ఇది 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్. అలాగే ఢిల్లీలోనే అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తెలంగాణలో కేబినెట్